ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యముతో దేవుడు మనతో అందరితో మాట్లాడినట్టుగా అందరూ కళ్ళు మూసుకుని హృదయం తెరిచి దేవుడి సేవలు అడుగుదాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, జీవము కలిగినటువంటి యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకై వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రభువా, గడిచినటువంటి అక్టోబర్ మాసమంతా కూడా మమ్మల్ని కాచి దాచి ప్రభువా, నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఆదరించి వ్యాధి యందును, బాధ యందును, ఆరోగ్యమందును ప్రభువా మీరు కృప చూపించావు. నీకు వందనాలు స్తోత్రాలు. సజీవులుగా మరొకటి మాసములోనికి నాయన ఈ నవంబర్ మాసము మొదటి ఆదివార దినము నీ పరిశుద్ధ సన్నిధిలో నిలిచి నేను స్తుతించి ఆరాధించే భాగ్యమును మీరు మాకు ఇచ్చినారు. నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ దినమున తీసుకొచ్చిన బిడ్డలకై వందనములు. ప్రతి ఒక్కరూ ప్రభువా విశ్వాసముతో నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నమ్మకంగా నిన్ను ప్రేమించి వారి హృదయాలతో నిన్ను స్తుతించి నిన్ను గణపరచుటకు సహాయం చేయండి. హృదయమంతుడితో ప్రభువా నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి. పూర్ణ బలముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించవలెనని వాక్యములో ఉన్నది కదా ప్రభువా. అలాగ నిన్ను సేవించే భాగ్యము దయచేయండి ప్రభువా. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. నీ జీవపు మాటలు మా హృదయములో ప్రభువా తీసుకుని వెళ్ళటకు నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రభువా మేము ఒక దీవెన ఆశీర్వాదాలు సంపాదించుకుంటూ సహాయం చేయమని పాల్పడిన యోగులను ప్రభువా ఏ స్థలంలో నిలబట్టి బోధించడానికి ఎంత మాత్రము తగిన యోగ్యత నాకు లేదు ప్రభువా. మీరు నన్ను దర్శించండి. నా ఆరోగ్యము, నా యొక్క ఆలోచనలు, నా తలంపులు సమస్తము ఈ శిలువ దగ్గరికి చేరపడుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయండి. మీరే బోరగా ఉండి నా నోటిలో నీ మాటలుంచి ప్రజలకు అవసరమైన ప్రతి మాటను ప్రభువా వారి హృదయంలో ప్రభువా ప్రతి పాపమును ఖండించినట్టుగా తండ్రి మాకు బయలుపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజుల గ్రంథము 4వ అధ్యాయం చూసినట్లయితే, ప్రవక్తల శిష్యులు ఒక భార్య నీ దాసుడైన నా పిలిపెట్టి చనిపోయిన అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలుసు. ఇక్కడ ఒక కుటుంబాన్ని చూస్తాం ప్రియులారా. ఆమె ఒక వేదవరాలు తల్లి. అయితే ఆమె భర్త చనిపోయాడు. ఎలీషా ప్రవక్త, కన్నీటి ప్రవక్త, అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేటువంటి ప్రవక్త, ఇశ్రాయేలుల పక్షాన గొప్ప అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించినటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి ఆమె వచ్చింది సమస్యతో. కుటుంబం గురించి సమస్య చెప్పుకోవడానికి ప్రవక్త దగ్గరికి వచ్చింది.
పోసి నిండి నిండిన నిండినవని ఒక తట్టున ఉంచుకొనమని ఆమెతో సెలవయ్యగా. చూడండి ప్రియులారా, ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎలీషా? అయ్యా, నీవు నీ కుండ ఒకటి ఉన్నదని చెప్తున్నావు కాబట్టి ఎక్కడ నీ పొరుగు వారి ఇంటి దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఆ కుండలు ఖాళీగా ఉన్నటువంటి తెచ్చు. చూడు ప్రియులారా, ఆమె కుమారులు పంపించి అందరి దగ్గర ఉన్నటువంటి ఆ కుండలన్నీ కూడా తెచ్చి ఇంటి నిండా కూడా పెట్టేసి తలుపు వేసుకుని ప్రార్థన చేసి ఆ నూనె కుండ, ఒకటే కుండ ఉంది కదా, ఆ కుండను ప్రియులారా, ఆ నూనెను చూడండి, కొద్దిగా కుండలో నూనెందేమో దేవుడు ప్రార్థన చేయగానే ప్రియులారా ఆ కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఖాళీ కుండ ప్రియులారా, ఏం జరిగిందంటే ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవయ్యగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ కూడా నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా మరేమీ లేవని చెప్పాను. చూడండి ప్రియులారా, నూనె పోసి నిండినవని ఒక తట్టున ఉంచుకొనమని ఆమెతో సెలవయ్యగా. చూడండి ప్రియులారా, ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎలీషా? అయ్యా, నీవు నీ కుండ ఒకటి ఉన్నదని చెప్తున్నావు కాబట్టి ఎక్కడ నీ పొరుగు వారి ఇంటి దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి ఆ కుండలు ఖాళీగా ఉన్నటువంటి తెచ్చు. చూడు ప్రియులారా, ఆమె కుమారులు పంపించి అందరి దగ్గర ఉన్నటువంటి ఆ కుండలన్నీ కూడా తెచ్చి ఇంటి నిండా కూడా పెట్టేసి తలుపు వేసుకుని ప్రార్థన చేసి ఆ నూనె కుండ, ఒకటే కుండ ఉంది కదా, ఆ కుండను ప్రియులారా, ఆ నూనెను చూడండి, కొద్దిగా కుండలో నూనెందేమో దేవుడు ప్రార్థన చేయగానే ప్రియులారా ఆ కుటుంబంలో ఒక అద్భుత కార్యం జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఖాళీ కుండ ప్రియులారా, ఏం జరిగిందంటే ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవయ్యగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ కూడా నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా మరేమీ లేవని చెప్పాను. చూడండి ప్రియులారా, నూనె నిలిచి ఇక్కడ ఒక అద్భుత కార్యం చేస్తా ఉన్నాడు దేవుడు. ఎవరైతే మరి విశ్వాసము అయ్యా నా ఇంటిలో ఏమి లేదు, ఒట్టి కుండ అని చెప్తున్నా కదా, నువ్వేం నూనె పోయమంటావని ఆమె అవిశ్వాసముగా మాట్లాడలేదు. దేవుని సేవకుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుని ఆ కుండలో నూనె ఉన్నట్టుగానే పోయడం ప్రారంభిస్తే చూడండి, నూనె యొక్క ధార ప్రారంభించబడింది. ప్రతి కుండలో, ఇంటిలో ఉన్నటువంటి కుండలన్నీ, అరువు తెచ్చినటువంటి కుండలన్నీ ఒక్కొక్కటిగా పోస్తూనే ఉన్నది. ఆ నూనె ధార ఆగిపోలేదు. కుండలన్నీ కూడా నిండిపోయి నూనెతో నింపబడి ఉన్నవి. ఇంకేమైనా కుండలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఇక ఏమీ లేవు అని చెప్తాం. ఎంత అద్భుతమో చూడండి ప్రియులారా, ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవుని ఎడల విశ్వాసం కలిగినటువంటి జీవితాల్లో దేవుడి లాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. నీవు కూడా అప్పుల సమస్యలో బాధపడుతున్నావేమో, ఈ యొక్క విధవరాలు తల్లిలాగా ప్రతి కుటుంబంలో ఉన్న ఈ సమస్య. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా సన్నిధికి వచ్చి దేవుని సేవకుడి విషయాల్లో నువ్వు ప్రార్థన చేసినట్టయితే ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో నీవు చెప్పగలిగితే, ప్రియులారా విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కుటుంబంలో కూడా అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఏమీ లేమిడి, ఏ మాత్రం ఒక వస్తువు కూడా లేదా ఇంటిలో, ఒక కుండ తప్ప. కుండ అనగా మన హృదయము. ప్రియులారా ఖాళీగా ఉన్నటువంటి నీ కుండ ఎలాగ దేవుడు ఆశీర్వదిస్తాడంటే, నూనె అనగా దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ చేత నీ హృదయం నింపబడాలంటే
ఖాళీగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సేవకులు మా వాక్కును అనగా దేవుడి సేవకుడు ఏదైతే చెప్తాడో దానికి నీ హృదయము లోబడి నువ్వు ఆ ప్రకారంగా చేయగలిగితే నీ జీవితంలో కూడా ఇంటి సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, నీ జీవితంలో ఉండబడిన అనారోగ్య సమస్య కానీ, నీ హృదయంలో ఏది ఉన్నప్పటికీ కూడా ఖాళీ కుండలన్నీ కూడా నింపేటువంటి వాడు మన దేవుడు.